తెలుగు సినిమా జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీనియర్ నిర్మాత సురేష్ బాబు. ముఖ్యంగా ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్స్, టికెట్ రేట్ల విషయంలో సురేష్ బాబు చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇండియన్ సినిమా గ్లోబల్ రేంజ్ కు చేరటం మంచి పరిణామమే అయినా అది సామాన్యుడికి దూరం కావటం మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా సీనియర్ నిర్మాత సురేష్ బాబు కూడా ఇవే కామెంట్స్ చేశారు. వినోదం సామాన్యుడికి భారం కాకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు సురేష్ బాబు. ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరన్నది కలెక్షన్ల ఆధారంగా నిర్ణయించడం కరెక్ట్ కాదన్నది సురేష్ బాబు మాట. టాప్ హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి, కానీ ఒక్కోసారి అలాంటి సినిమాలు కూడా అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేదని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ చిన్న దర్శకులతో సినిమాలు చేసిన ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి, కానీ అలాంటి టాప్ హీరో కెరియర్ లో కూడా జానీ లాంటి డిజాస్టర్ మూవీస్ ఉన్నాయని గుర్తు చేశారు. మంచి కంటెంట్ తో 100 కోట్లు కొల్లగొట్టగలిగిన హీరోలు మన దగ్గర చాలా మందే ఉన్నారన్నారు సురేష్ బాబు. కాలీవుడ్ లోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు సురేష్ బాబు. తమిళనాడులో రజనీకాంత్, అజిత్, విజయ్ మధ్య ఎంత పోటీ ఉన్నా టాప్ హీరో ఎవరనేది చెప్పలేం. ఒకవేళ విజయ్ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలను వదిలేసినా, అజిత్ లాంటి వారు సినిమాల నుండి తప్పుకున్నా పెద్దగా నష్టం ఉండదన్న సురేష్ బాబు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.